సో పెద్ద సంవత్సరం తర్వాత ఎవరైనా బ్లాగ్ తీసుకుంటారంటే అది మనమే. చాలా చాలా లేట్గా వస్తాం అనమాట అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి. బాగుంది కదా. సో నేను కేకే వచ్చాను అనమాట చిన్న టైం ఉంటే. ఓకే, ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలంతా ఎలా ఉంటుంది ఏంటని కథ. టికెట్ తీసుకున్నాం. లోపలికి పోదాం. సో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తాం లోపలికి. మొన్న చెప్పా కదా దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయామని. ఫుల్గా కాసేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫోటో దిగి లైట్ కూడా పోతుంది. చూడండి గైస్, చూస్తుంటేనే గూస్ బంప్స్ స్టాచ్యూ అనమాట. మామూలు ఉండదు. హాల్కి వచ్చాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. విజయవాడలోని అంబేద్కర్ స్వరాజ్ మైదానం ఈ మహానీయుడికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇలాగ పిక్చర్ రూపంలో మనకి ఇచ్చారు. బాగుంది. మ్యాక్సిమం షార్ట్ అండ్ స్వీట్ కానీ చూపించడానికి ట్రై చేస్తా, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఆర్ట్స్ మాత్రం సరిగ్గా ఉంది గైస్. కాసేపు కొంచెం ఏదో ఫారెన్లో ఉన్నట్టు వస్తుంది ఆ ఫీలింగ్. ఇక్కడ అంబియన్స్ కానీ ఆర్ట్స్ కానీ కూడా చాలా బాగుంది అనమాట. గ్యాలరీ చూసారా, అదిరిపోయింది. రాక్ అంబియన్స్. ఫోటో అట్రాక్టివ్ ఫొటోస్ అబ్బా. లోపల కూడా ఉన్నాయి చాలా. మొత్తం గ్యాలరీ పెట్టారు. మంచి కొటేషన్స్ అన్నీ కూడా లోపట. ఆహా, ఎల్ఈడి దేవుడా. రియల్ పిక్చర్స్ అన్నీ కూడా కలిపేసి పెట్టారు ఇక్కడ. ఏదో 90sలోకి వచ్చినట్టు ఉంది. అంతా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి అంతా. ఎందుకండి రియలిస్టిక్ ఇమేజెస్. మామూలు సీన్ మిస్ అయ్యామనుకున్నాం కదా. ఇది చూడండి 3D ఆర్ట్స్ అంత బాగున్నాయో. బాగుంది. సో చాలా అంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. చూడండి గైస్.
ఫ్యామిలీ. సో మొత్తం చూసేస్తాం అన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాం అనుకున్నా. ఇంకంతే, ఆయన ఇమేజెస్ ఉన్నాయి అండ్ ఆయన లైఫ్ స్టోరీ మొత్తం ఉంటుంది. ఆల్రెడీ అందరూ చూస్తుంటారనమాట. ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే. టికెట్ వచ్చేసి 5 రూపాయలు మాత్రమే మనిషికి. కొంచెం మంచిగా టైంపాస్ అవుతుంది అండ్ నేర్చుకోవచ్చు ఇలాంటి మ్యూజియంస్కి వస్తే. ఇక వెళ్దాం అయితే, లేట్ అయిపోయింది. అండ్ ఇక మరి ఒక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇక నమస్తే చెప్దాం. బాయ్ బాయ్ అంబేద్కర్ సార్. జై భీమ్.